ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 5వ చరణమైనది. ఆ వాగ్దాన చరణ భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 5వ చరణం చివరిలో మనం చూసుకుంటే కనుక ఏమని రాయబడి ఉంటుందంటే, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక అని ఆ చరణ భాగం చివరిలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన రచించినది దావీదు అని అక్కడ ముందున మనకు కనబడుతుంది. చిన్న అక్షరాల్లో దావీదు కీర్తన అని మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఈ కీర్తన ఎందుకు రచించారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా రాజు యుద్ధానికి వెళ్లే ముందు ప్రార్థించడానికి అనే విధానంలో ఒక కీర్తనను దావీదు రాశారంటే, ఒక యుద్ధానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు దేవునికి ప్రార్థించే విధానం గురించి ఈ కీర్తనలో వివరిస్తూ ఈ కీర్తన రాయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే ఈ కీర్తనలో మనకి దేవుని ద్వారానే సహాయం కలుగుతుంది, దేవుని ద్వారానే రక్షణ కలుగుతుంది, దేవుని ద్వారానే విజయం కలుగుతుంది అనే విషయాలు ఈ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ కీర్తన 20వ కీర్తన 5వ చరణం చివరిలో మనం చూసుకుంటే, నీ ప్రార్థనలనియు యెహోవా సఫలపరచునుగాక, యెహోవా సఫలపరచునుగాక అని అక్కడ మనకు కనబడుతుంది. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు సఫలపరచువాడే ఉన్నారు. ప్రార్థనలు సఫలపరిచే దేవుడు అంటే ప్రార్థనలు ఆలకించి ప్రతిస్పందనగా జవాబు దయచేసే దేవుడు మనం ప్రార్థిస్తున్న దేవుడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రార్థిస్తున్న మనలో ఏముండాలంటే విశ్వాసం అనేది ఉండాలి. ప్రార్థిస్తున్న మనలో విశ్వాసం ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1:5-6 మనం చూసుకుంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉందా, దేవుణ్ణి అడగండి, అప్పుడు అది దేవుని ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది అని అంటూ అక్కడ ఒక విషయం మనకు కనబడుతుందండి. ఏమని రాయబడి ఉంటుందంటే, ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలంట. మనం చేసే ప్రార్థన సఫలపరచబడాలి. దేవుని ద్వారా ప్రార్థనకు జవాబును మనం పొందుకోవాలి. ఆ ప్రార్థనకు ప్రతిస్పందన దేవుని దగ్గర నుండి మనం త్వరగా పొందుకోవాలంటే కనుక ఏ మాత్రము సందేహించక దేవుని మనం అడగాలి. ఏ మాత్రము సందేహించక దేవుని ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు మనం చేసిన ప్రార్థన ఆయన ఆలకించి మన ప్రార్థన సఫలపరచువాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలను సఫలపరచు దేవుడండి. అయితే ప్రార్థనలు సఫలపరిచే దేవుడు ఉన్నారు కాబట్టి ప్రార్థిస్తున్న మనలో విశ్వాసం అనేది ఉండాలి. సందేహం అనేది ఉండకూడదు, అనుమానం అనేది ఉండకూడదు. నిజమే, చాలామంది సందేహిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. ఇది నేను దేవుడిని అడుగుతున్నాను, ఈ కార్యం నా జీవితంలో నేను పొందుకోగలనా అనే సందేహము అనే అనుమానము చాలా మందిలో ఉంటూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సందేహము అనుమానాన్ని నుండి పూర్తిగా బయటకు వచ్చి పూర్తి విశ్వాసం పూర్తి నమ్మకంతో దేవుని మనం అడగగలిగితే, అక్కడ మనకు ఉంది కదండి, జ్ఞానం ఎవరికైనా కొద్దిగా ఉందా, అది దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు అది వారికి అనుగ్రహించబడుతుంది. అడిగేది ఏ మాత్రము సందేహించగలిగినప్పుడు దేవుని ద్వారా అది అనుగ్రహించబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారణ అనేది మనలో ఉండకూడదు. దేవుడు మన ప్రార్థన సఫలపరచాలంటే మనలో వేషధారణ ఉండకూడదు. మత్తయి సువార్త 6:5-6 చూసుకుంటే కనుక అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, చాలామంది వేషధారులా ప్రార్థిస్తూ ఉంటారంట. బయటకు కనిపించేలా, అందరికీ తెలిసేలా ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే వేషధారణ అందరికీ తెలియాలి, నేను ప్రార్థన చేస్తున్నానని అందరికీ తెలియాలని చెప్పి వారు బయటకు నటిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. అందరికీ చెప్తూ నేను ఈ విధంగా ప్రార్థించాను, ఈ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థించానని చెప్పి నటిస్తూ వేషధారులుగా ఉంటూ ఉంటారు. కానీ అక్కడ ఒక విషయం కనబడుతుందండి, నీవు ప్రార్థించేటప్పుడు రహస్యమందున నీ తండ్రికి నీవు ప్రార్థిస్తే రహస్యమందున నీ తండ్రి నీ ప్రార్థన విని దానికి ఏం చేస్తారండి, ప్రతిఫలం ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వేషధారులుగా మనం ఉండకూడదు. వేషధారణ అనేది మనలో ఉండకూడదు. వేషధారణ మనలో ఉంటే కనుక ఆ ప్రార్థనకు జవాబు దేవుని దగ్గర నేను మనం పొందుకోలేం. వేషధారులుగా ఉండకూడదు, విశ్వాసంతో ప్రార్థించాలి. వేషధారణకు మన జీవితంలో మనం చోటేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే మన హృదయంలో పాపం అనేది ఉండకూడదండి. ప్రార్థనకు ప్రతిఫలాన్ని సఫలపరిచే దేవుడు ఉన్నారు కదా, ప్రార్థనను సఫలపరిచే దేవుడు ఉన్నారు కాబట్టి ప్రార్థిస్తున్న మన హృదయంలో పాపం అనేది ఉండకూడదు. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ మనం చూసుకుంటే కనుక, నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు నా ప్రార్థనను ఆలకించుడు. అంటే మన హృదయంలో పాపం అనేది ఉంటే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించరు, ఆ ప్రార్థనని సఫలపరచరు. కాబట్టి హృదయంలో పాపం అనేది ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ప్రార్థించాలి. అయితే వేషధారణకు చోటేయకూడదు.
హృదయంలో పాపం అనేది ఉండకూడదు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడే వారంగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకుంటే కనుక, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన ఏయమంట. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడారో, ఎవరైతే దేవుని వాక్యానికి వినడానికి అశ్రద్ధగా ఉంటూ ఉంటారో వారి యొక్క ప్రార్థన అంటే ప్రార్థనని దేవుడు ఆలకించడు, దాన్ని సఫలపరచడు. నీ ప్రార్థన సఫలపరచబడాలంటే, దేవుడు ఆలకించి నీ ప్రార్థనలన్నీ సఫలపరచాలంటే, నీకున్న అవసరతలన్నీ తీర్చాలంటే నీలో ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యానికి లోబడే ఆత్మీయత ఉండాలి. విశ్వాసంతో ప్రార్థించాలి, పూర్తి నమ్మకంతో ప్రార్థించాలి. వేషధారణకు చోటు ఇవ్వకూడదు, హృదయంలో పాపం అనేది ఉండకూడదు. వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడి దేవునికి ప్రార్థిస్తే కనుక ఆ ప్రార్థన దేవుడు ఆలకించి సఫలపరచువాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం అనేది మనలో ఉండకూడదు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. పరిసయ్యుడు సుంకరి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటారు. పరిసయ్యుడు గర్వంగా ప్రార్థిస్తూ ఉంటాడు, కానీ సుంకరి తనను తాను తగ్గించుకొని కరుణించమని దేవుడిని అడగగా దేవుడు సుంకరిని నీతిమంతునిగా తీర్చినట్లు, సుంకరిని తను తగ్గించుకున్నాడు కాబట్టి ఇచ్చించినట్లు అక్కడ మనం చూస్తుంటామండి. అంటే మనలో గర్వం అనేది ఉండకూడదు. గర్వం అనేది ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు, దేవుడు సఫలపరచడు. గర్వానికి మన జీవితంలో చోటేక మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి సఫలపరచువాడు అన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసుకుంటే కనుక భార్యాభర్తల కుటుంబం మధ్య సమాధానం అనేది ఉండాలి. సమాధానం అనేది లేకుండా నీవు ప్రార్థించావా, ఆ ప్రార్థనకి జవాబు అనేది ఉండదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలోనే కాదు ప్రతి దగ్గర నీలో సమాధానం, అందరితో సమాధాన పరిస్థితి నీ జీవితంలో ఉండాలి. నిజమే, దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నాకు విషయం కనబడుతుంది. నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ నీ సహోదరునితో ఏవైనా నీళ్ళు సహోదరునికి నీకు మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందా, ముందు వెళ్ళి సమాధానపడు అని అక్కడ మనకు కనబడుతుంది. అంటే అందరితో సమాధానపడి నువ్వు ప్రార్థించగలిగితే అప్పుడు నీ ప్రార్థన సఫలపరచబడుతుంది. అందరితో నీవు గొడవలు పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఎప్పటికీ ఆలకించడండి. నీలో సమాధానం అనే ఆత్మీయత ఉండాలి. అందరితో సమాధాన పరిస్థితులను ముందుకు వెళ్ళేలా, ఎవరితోనైనా నీకేమైనా వాగ్వాదాలు ఎదురయ్యా వాటిని మరలా నీవు సమాధానపరుచుకునేలా, ప్రశాంతకరమైన పరిస్థితుల మధ్య మరలా అందరితో సమాధానంగా ఉండేవాడిగా నీ జీవితంలో నీవు ఉండగలిగితే నీవు చేసే ప్రార్థనను ఆయన ఆలకిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలను సఫలపరిచే దేవుడు మనకు అక్కడ కనబడుతుందండి. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచును గాక. ప్రార్థనలన్నింటినీ దేవుడు సఫలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మన ఆత్మీయత ఏ విధంగా ఉందో మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ఆత్మీయత ఏ విధంగా ఉండాలండి? విశ్వాసంతో దేవునికి ప్రార్థించాలి. వేషధారణ మనలో ఉండకూడదు. పాపం అనేది హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. అంతేకాకుండా దేవుడు వాక్యానికి లోబడే వారంగా మనం ఉండాలి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం అనేది మనలో ఉండకూడదు. అందరితో సమాధానంగా ముందుకు వెళ్ళే ఆత్మీయత మనలో ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవిస్తామో మన ప్రార్థనను ఆయన ఆలకించి ఆయన సఫలపరచు దేవుడు. అయితే కీర్తనకారుడు యుద్ధానికి వెళ్ళే వారి గురించి అక్కడ రాశారని మీకు తెలియజేయడం జరిగింది. యుద్ధానికి వెళ్ళే రాజు ప్రార్థించే విధానంలో కీర్తన ఉందని మీకు తెలియజేయడం జరిగినది. మరి మనకి యుద్ధం లాంటి సమస్యలు, శోధనలు ఎదురవుతుంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఆ సమస్యలు, శోధనలన్నిటికీ పరిష్కారం కావాలంటే దేవునికి మనం ప్రార్థించాలి. అప్పుడు ప్రార్థించినప్పుడు సఫలపరచబడాలంటే ఇటువంటి ఆత్మీయత మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుడు కోరే ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవించగలమో, వేషధారణకు చోటియక, అంతేకాకుండా హృదయంలో పాపం లక్ష్యపెట్టక, అంతేకాకుండా గర్వానికి మన జీవితంలో చోటిక, విశ్వాసంతో దేవుని అడుగుతూ, అంతేకాకుండా వాక్యానికి లోబడే ఆత్మీయతో దేవుని మనం అడగగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరితో సమాధానకరమైన పరిస్థితులను ఉంటూ, అందరితో సమాధానంగా ఉంటూ దేవునికి ప్రార్థించగలిగితే మనం చేసే ప్రతి ప్రార్థన, మనకున్న సమస్యల గురించి మొరపెట్టే ప్రతి ప్రార్థన, మనకున్న అనారోగ్య పరిస్థితుల గురించి మొరపెట్టే ప్రతి ప్రార్థనమైన పని ఆయన ఆలకించి ఆయన సఫలపరచడానికి సిద్ధంగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన కోరే ఆత్మీయత కలిగి వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుని పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల్ల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం వేసా. మరి వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి.
మరి ప్రార్థనలు సఫలపరచు దేవుడు నీవు దేవా. మరి ఎటువంటి ఆత్మీయత కలిగి ప్రార్థిస్తే ప్రార్థనలు సఫలపరుస్తావో ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితంలో కలిగి ప్రార్థిస్తూ తద్వారా ప్రార్థనలకు నీ ద్వారా జవాబును పొందుకునేలా, ప్రతిస్పందన వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తొడుగును ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్.